హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ దమ్ బిర్యానీ మా అమ్మాయి చాలా బాగా చేస్తుంది. 1.5 కేజీ చికెన్ తెప్పించాను. చూడండి, ఇప్పుడు ఈ బిర్యానీ దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది మా అమ్మాయి చెప్తుంది వీడియోలో. చూడండి, తయారు చేసుకునే దాని మీద అన్నీ చూపించేస్తాం. 1.5 కేజీ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ 1.5 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ని తీసుకొని ఇందులోకి వాటర్ అనేది పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 2 సార్లు బాగా వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ పంపేసుకోవాలి. ఈ 1.5 కేజీ చికెన్లోకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. 1.5 స్పూన్ కారం కూడా వేసేసుకొని ఇలా కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత చికెన్ గరం మసాలా కూడా వేసేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ముక్కలకు అంతా కూడా బాగా పట్టేటట్టు పీసెస్ అన్నిటికీ కూడా ఇలా పేస్ట్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. పీసెస్ అంతటికి ఈ విధంగా పట్టించుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కల్లోకి ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఈ చికెన్ పీసెస్ అంతటికి కూడా ఈ పేస్ట్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకొని పీసెస్ అంతటికి నేను చూపిస్తున్నట్లు మొత్తం కూడా అప్లై చేసుకోండి. ఇలా పీసెస్ అంతటికి కూడా ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ముక్కలు అంతటికి ఇలా పట్టించేసుకోండి. ఇలా ముక్కలు అంతటికి కూడా పట్టించుకున్న తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం రైస్ అనేది కుక్ చేసుకోవాలి. ఇందాక నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ రైస్ని పెద్ద గిన్నెలోకి అంతా కూడా వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా పెద్ద గిన్నె అయితే మనం వాటర్ అంతా కూడా పోసుకొని ఫ్రీగా అయితే కుక్ చేసుకోవచ్చు. రైస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని 4 గ్లాసులు బియ్యం, ఇవి 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలి. 1 కేజీ బియ్యం అనేవి 4 గ్లాసులు వచ్చాయి. 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ పోసేసుకొని బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని ఇందులోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఫస్ట్ ఒక దెబ్బని పిండుకోవాలి. ఇలా ఒక దెబ్బ పిండిన తర్వాత ఇంకొక దెబ్బను కూడా తీసుకొని నిమ్మరసం అంతా కూడా పిండేసుకోండి. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత గరిటె తీసుకొని ఈ రైస్ అంతా కూడా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ని పక్కన పెట్టుకోండి. బ్రౌన్ ఆనియన్స్ కోసం 1/4 కప్పు ఆయిల్ అనేది వేసుకోండి. 3 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి. ఆయిల్ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత నీట్గా అన్నీ కూడా బాగా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అంతా కూడా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు పక్కన మనం రైస్ కూడా కుక్ చేసుకోవాలి. స్టవ్ పైన ఇలా రైస్ పెట్టేసుకొని ఒక 70% వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చికెన్ పైన మూత తీసి చెక్ చేశారంటే చాలా వరకు కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మంట అనేది మరీ హైలో కాకుండా సిమ్లో పెట్టుకోండి. ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేయండి. చికెన్ పీసెస్ అనేది బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ చూసినట్లయితే 70% వరకు బాగా కుక్ అయిపోయాయి. మరీ ఎక్కువగా కుక్ చేసుకుంటే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ ప్రిపేర్ చేసుకునే దబర్ అనేది పెట్టేసుకొని ఇందులోకి నెయ్యి అనేది వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా అంతా కూడా ఇలా సెట్ చేసుకొని ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న రైస్ అంతటిని కూడా ఇలా వడకట్టుకునే దాంట్లోకి తీసుకొని రైస్ అంతా కూడా నేను చూపిస్తున్నట్లు మొత్తం ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా రైస్ అంతా సెట్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర, కరివేపాకు, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి.
రైస్ మరీ ఎక్కువగా కుక్ చేసుకున్నారంటే వేసేటప్పుడే విరిగిపోతుంది. చాలా నీట్గా రైస్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా నీట్గా సెట్ చేసేసుకొని కుంకుమ పువ్వు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీని ప్లేస్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్లోకి నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. నెయ్యి అంతా కూడా ఇలా నేను చూపిస్తున్నట్లు వేసేసుకోండి. ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత మిగతా రైస్ అంతటిని కూడా దీనిపైన మొత్తం కూడా వేసేసుకొని ఫస్ట్ టైం ఎలా చేసామో అదే విధంగా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవడమే. ఇలా రైస్ అంతా కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కుంకుమ పువ్వు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని బిర్యానీ అనేది కుక్ చేసేసుకోవడమే. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసినా కూడా దమ్ బిర్యానీ అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు రైస్ కుక్ చేసుకున్నాం కదా, అందులోని వాటర్ 1 కప్ తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో అయితే ఈ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు చపాతీ పిండిని అంతా కూడా నేను చూపిస్తున్నట్లు అంతా సెట్ చేసేసుకొని మూత పెట్టండి. దీనిపైన ఏదైనా బరువు అనేది పెట్టారంటే బిర్యానీ అనేది చాలా నీట్గా కుక్ అవుతుంది. బరువు అనేది పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేశారంటే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి మీకు చూపిస్తాను చూడండి. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే చాలా సూపర్ టేస్టీగా వచ్చినట్లుంది. రుచి చూసిన తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఒకసారి మీకు రైస్ పీసెస్ ఎలా కుక్ అయ్యాయో చూపిస్తాను చూడండి. సూపర్గా అయితే కుక్ అయిపోయాయి. స్మెల్ కూడా అదిరిపోతుంది. అంత టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అస్సలు బిర్యానీ చేయడం రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. బిర్యానీ మా అమ్మాయి చేసింది. ఇప్పుడైతే అందరం బిర్యానీ తింటాను. చూడండి ముక్కలు కానీ అన్నీ ఎంత బాగా ఉడికినాయో. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది బాగా. అయితే నేను బిర్యానీ పెడతాను. సూపర్గా ఉంది బిర్యానీ. లేదు మా అమ్మాయి గారు చేసి ఇచ్చాను ఈరోజు. ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.